సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. తరువాత ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25 నుంచి మార్చి చదువుకుందాం. నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి, నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చారు. అతడి ఇనుపదండముతో వారిని వారు కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ పేతురుపత్రిక అపోస్తలుడైన పరిశుద్ధుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మార్కు సువార్త 5వ అధ్యాయం. పరిశుద్ధుడైన మార్కు, అపోస్తుడైన మార్కు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 18 నుంచి చివరి 20వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. ఆయన ధ్వని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవు, నీవు నీ ఇంటి వారి వద్దకు ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యాలు వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ వాక్యాలను మీ సన్నిధిలో ఆశీర్వదించండి, మా కొరకై విరిచి పంచిపెట్టండి. ఆకలి కొన్నవారం తప్పి కొన్నవారం ప్రభువా, మీ వాక్యం కొరకు ఆశ కలిగి వచ్చిన్నాం. మిమ్మల్ని ఆరాధించేంత గొప్పవాళ్ళం మేము కాదు. నీ ప్రేమ ప్రభువా, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, కృతజ్ఞత లేని వారం, విలువ ఎరగనటువంటి వారం, మా విలువను తెలిసినటువంటి దేవుడవుగా మా కొరకు ప్రాణం పెట్టారు. తాత్కాలిక శోధనలో పడిపోయే బలహీనులం, మమ్మల్ని క్షమించి ఆరాధనకు సిద్ధపరచండి. బలహీనుడిని, అయోగ్యుని, అపాత్రుని నీ పరిశుద్ధ రక్తం చేసి శుద్ధీకరించండి. నాయన, నీ కాపుదలనిచ్చి మీ మహిమలో మీ రాజ్యమునకు తగిన మహిమ మేము తీసుకొని పరలోకానికి రాగలుగు ఆధిక్యత మీరు మాకు దయచేయండి. కృపా విశ్వాస చేత బలపరచండి, మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పిల్లరా, జయించువానికి దేవుడు ఏం చేస్తాడంట? ఇవి ఏ వాక్యాలు తిప్పుతాను, కొత్త వాక్యాలు నేను ఏం తిప్పను. 12వ వచనంలో తర్వాత ప్రకటన గ్రంథంలో మనం సెలవిచ్చినట్లుగా 2వ అధ్యాయంలో జయించువానికి జనముల మీద అధికారాన్ని ఇస్తానన్నాడు. నాకు ఒక అధికారం మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక అధికారం ఇచ్చినాడు. గవర్నమెంటు పేపర్ స్పాట్ వాల్యుయేషన్లో పేపర్లు దిద్దనికి 10th క్లాస్ పేపర్లు దిద్దనికి పంపితే సెలవు లేదు. మీరేమో ఫోన్ల మీద ఫోన్లు, నాకు ఫోన్ పట్టుకునే అలవాటు లేదు ఈరోజు వరకు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎట్లా ప్రేరేపించినాడో మాకు తెలియదు. కానీ పెద్ద మీరు పరిచయస్తులు కూడా కాదు. ఎప్పుడు 2008-09 మీ దగ్గరికి వాచ్ నైట్ సర్వీస్కి వచ్చినాను అంతే. తర్వాత మొన్న ఏప్రిల్కు ముందు మార్చిలో జాన్పాల్ సేవకుడు మమ్మల్ని ఇక్కడ పట్టుకొచ్చినాడు. మేము ఇక్కడ ఏం చేయాలో మీ మందిర మహిమను కాపాడిపోయినాం. యాక్చువల్గా మీ మందిరంలో మీరు లేకపోయినా మందిరానికి రావాల్సినటువంటి అవమానాన్ని మేము కాపాడిపోయినాం. 4 గంటల వరకు అన్నం లేకుండా వచ్చిన వాళ్ళకి నేనే బిస్కెట్లు ఇచ్చుకుంటున్నాను. మీరున్నట్లే ఇక్కడ, అంతే కదా, మీరే కదా వచ్చేది. వచ్చిన అతిథులకు ఎవరు అన్నం పెట్టేది, నీళ్ళు ఇచ్చేది మీరే కదా. మీ దగ్గర ఉన్న మేరకకు కూడా నేనే చావకు కూడా అన్నం లేదు. కాబట్టి మేము ఇచ్చుకుంటుంటే 4 అయింది అన్నం లేదు, తనలాడుతున్నారు. అలా అనమాట. ఏం మీ మందిరంలో మహిమ ఏముందో తెలియదు. కానీ వాటికి పిలిచినారు నన్ను. ఏమని? మీకు
ఈ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి ఎక్కడ సీఎల్ కానీ ఏ విధమైనటువంటి సెలవులు లేవు. పేపర్ల కరెక్షన్ అయిపోయేంత వరకు ఎక్కడ వెళ్ళకూడదు అనమాట. 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏప్రిల్ 2వ ఆదివారం మీ దగ్గరకు వచ్చిన మీరు ఎవరైనా పుస్తకాలు పట్టుకొని రాసుకుంటే కదా, ఎవరు రాసుకోరు. ఈ కళ్ళంలో గింజలు మీరు ఎత్తకపోతే ఇంట్లో రోగాలు ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే, మీరు ఒకసారి గాడ్ టీవీ అనేది ఛానల్లో వస్తుందండి. ఈ మధ్యన మా ఇంట్లోకి టీవీ వచ్చిందిలేండి, మాకు ఇంతవరకు టీవీ లేదు. ఎప్పుడన్నా గాడ్ టీవీ అని పెడతాను. లక్షల మంది కూర్చొని ఉంటారు, లక్షల మంది వాక్యం రాస్తుంటారు. వాళ్ళు మనకంటే 100 రెట్లు తెలివైన వాళ్ళు అమెరికన్స్ చెప్పాలంటే. ఇది దేవుని వాక్యము. యాక్చువల్గా చిన్నది ఏదో నేను తెచ్చిన నోట్స్ డ్యాన్ ఇచ్చి పంపించా. ఇప్పుడు అది 145 రూపాయలు ఒక నోట్, ఇంతే ఉంది. ప్రియులరా, మరి మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆరాధనకు వచ్చినాను. సేవకుడేం ఫోన్ చేసినాడు, వాళ్ళేం కసాపురమ్మలు ఫోన్ చేస్తున్నారు, పోవాలంటాయా పరిచర్య కంటే. కాదయ్యా, నాకు ఎక్కడ సెలవు లేదు, సెంట్రల్ జైల్లో సైనికుల మధ్య పేదరు ఉండేట్లున్నాను. ఎట్లా రావాలంటే దేవదూతలే నిన్ను తీసుకుపోతారపో అన్నాడు. వాళ్ళని పర్మిషన్ అడగలేము. పేపర్లు దిద్దిట్లు అనేపాటికి ఎవరు అధికారులు ఉండరు. ఎందుకంటే కొంచెం నిదానంగా స్లోగా దిద్దేది నేనే. అక్కడ అందరూ నేను ఇట్లా చూసేలోపుగా ఇంకా అయిపోలేదు నీది అంటారు. దిద్దు నా ముందే పేపర్లు చూస్తుంటారు. అప్పుడే నాకు ఎంత తరక పుట్టిస్తారంటే అంత తరక పుట్టిస్తారు. కాబట్టి నేనే కొంచెం స్లోగా చేస్తాము. ఎందుకంటే పిల్లలకి 1 మార్కు పోయిన ఇబ్బంది అనుకుంటే అట్లా అనుకుంటే ఇట్లా. మీ ముందు రాకముందు శనివారం నాకు ఎన్ని వచ్చినాయంటే 800కి 666 వచ్చింది, 666. భయపడుకుంటూ వచ్చినాను మీ దగ్గరికి. ఆ ముద్ర చూసే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చినానేమో. 666 మార్కులు వచ్చినాయి 800కు. 20 పేపర్లు దిద్దాలి మేము. ఒక 5, 10 ఎవరన్నా ఆప్షన్ అంటే ఇస్తారా, అది ఎక్స్ట్రా మాకు సంబంధం లేదు. 20 పేపర్లకు 40 మార్కులు ఒక క్వశ్చన్ ఒక పేపరు, 24 80. కాబట్టి 800 మార్కులకి 666 ముద్ర వచ్చేది. ఏమబ్బా నాకే పడింది ఇది అని భయపడుకుంటే నేను 666 వేసినాను. 666 మార్కులు వచ్చినాయి పిల్లలకు. సరే, మీ దగ్గర నుంచి సంతోషం గీయడం, పాటలు పాడినాను, హల్లెలూయా అన్నాను. ఈడేమో అక్కడ పోతే నీవు అక్కడ ఏం కనపడదు, ఇక్కడ రా అంటున్నారు. పోయి కూర్చోను, ఎవరు శాస్త్రి సార్ రండి అన్నారు. ఇదేమో బాబు పిలువప్పుడే వచ్చినా అనుకున్నా. ఎంతైనా అధికారులు అంటే కొంచెం భయపడమనింది వాక్యంలో. రోమపత్రిక 13వ అధ్యాయంలో పై అధికారులు, మీకంటే పై అధికారులు ఉన్నారు, వారికి లోబడి ఉండండి. వాళ్ళు నేను నియమించిన వాళ్ళే కానీ వాళ్ళు కాదు, మీరు వ్యతిరేకించకూడదు, లోబడాల్సిందే కానీ అనేది. మీ పై అధికారుల మీద ఇంకొక అధికారం ఉన్నాడు, ఆ అధికారం మీద ఇంకొక అధికారం ఉన్నాడు, మీరు వారిని ఎదిరిస్తే మీకు శిక్ష వస్తుంది అన్నాడు. మొడసంగా పోయినా నిలబడినా. ఏం సార్ అన్నారు. ఏమన్నారు అబ్బా, ఆ పిల్లల మాదిరికి ఎట్లా ఉండాలి? దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి ఇది వాక్యంలో. మీ ఎదుటి వారి ఎదుటి ఎట్లుండాలంట? దీనంగా ఉండాలంట. మనం చాలా దీనంగా. ఆ చిన్న పిల్లల కంటే ఇంకా వేషం ఎక్కువ వేసుకోవాలి. మనలో దీనత్వమే ఉండదులేండి, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధరించుకొని నిలబడాలి. అట్లా లోపల ఏమన్నా ఉంది, తోడేళ్ళు కదా గొర్రెచరం వేసుకున్నట్లా వేసుకొని ఉండాలి మనము. కాబట్టి నిలబడినారు ఇట్లా. ఇట్లైనా మీరు స్కూల్కి పోయేది పర్మిషన్ లేని ఎట్లా పోతారా? ఎట్లా వస్తారు? అత్తలు కాళ్ళు నడిచినట్లు అరుస్తారు వాళ్ళు. అంతే. ఎట్లా వస్తారా? అత్తలు కాళ్ళు మాయమని ఎవరన్నా అంటారు. రూతమ్మ మాదిరి అత్తలు ఎవరు లేరంటే భూమి మీద. ఎట్లున్నారు? చాలా భయంకరంగా ఉన్నారు. మన పిల్లలు వేరు, మంది పిల్లలు వేరు. ఎవరో నోటికో కోటికో ఒకరో 10 మంది ఉన్నారు, లేదని చెప్పము, మరి కొట్టేయం. నేనన్నాను, వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు మనల్ని కూడా దర్శిస్తాడు కదా, నిదానంగా దర్శిస్తాడు. లోకానికి ముందు నోరు, వెనక మనకు నోరు. మీరు పైవారుగా ఉండరు కానీ కిందవారుగా ఉండరు అనేపాటికి నేను కొంచెం పైకి లేచి ఏం సార్ చెప్పరు అన్నారు. సండే మీరు ఎప్పుడైనా పర్మిషన్ పెట్టినారా అన్నాను. ఏమన్నాను చెప్పండి? సండే మీరు ఎప్పుడైనా పర్మిషన్ తీసుకున్నారా అన్నాను. లేదన్నారు. అంతే, సర్దుకో అన్నాను. అందరు నవ్వినారు. మరి సంగతి పేపర్లు ఇది కూడా కూర్చున్నా. అధికారులను నవ్వించిపోయినాను. తర్వాత ఇక్కడి నుంచి పోయిన తర్వాతే శనివారం ఎన్ని మార్కులు వచ్చినాయి నాకు? 660. 790 వచ్చినాయి మీ దగ్గర పరిచయం నుంచి పోయిన తర్వాత. అధికారం ఇచ్చినాడు దేవుడు. పేపర్ల మీద ఎక్కడ కూడా ఇట్లా పెడుతుంటే 1 మార్కు తగ్గినక లేదు. కానీ అన్యుడు నా మీద అధికారిగా ఉన్నాడు. ఏం సార్ ఇట్లా వేస్తారని కొన్ని మార్కులు తగ్గించినాడు. కానీ
890 పైన మార్కులు వచ్చినాయి. ఎంత అద్భుతమైనటువంటి పంట అంటే రూతమ్మ బోయాజు కాలంలో ఎవలగం అన్నీ ఏరుకొని వచ్చినట్లుగా ఎన్నో ఒక తూముడు అంటే 3 కడవలేమో తూముడు అనేవాళ్ళు ఆ దినాలలో. 3 కడవలు అంటే మీకు ఇప్పుడు మరి పెద్దలకు తెలిసే వాళ్ళకు ఇరస తూముడు అనేది ఉండేది. ఆమె సుమారుగా ఒక కడవకు 50 కేజీ చేరులేమో ఆ దినాల్లో, అంటే 2 గడవలకు 100. అట్లాంటివి ఎన్నో బలమైన మనుషులు వాళ్ళు రూతమ్మ వాళ్ళు. అందువల్ల వాళ్ళ చరిత్ర పటిష్టంగా ఉంది. పరదేశంలో ఉన్న ఒంటరిగా అయినా కూడా మరి ఎవరినన్నా అడిగిందో లేదో ఎత్తని, మనమైతే కడవ కూడా ఎత్తించుకుంటాం. ఇప్పుడు రబ్బర్ బిందెలు చిన్నవి ఎత్తమ్మా అంటాం. అప్పుడు ఆమె ఒక సొంతమే ఎత్తుకొని వచ్చిందని నేను అనుకుంటాను. అంత పటిష్టమైనటువంటి మనిషి అన్నమాట. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు నువ్వు తేబడితివనేది 2వ అధ్యాయంలో. సురక్షితమైన హస్తాలలో ఉన్నతమైన పనులు జరుగుతాయి ప్రియులరా. కాబట్టి అది జరిగింది. ఆశ్చర్యపోయినారు. ఆయన అంటే ఏం సార్ ఇట్లా వేస్తారు అట్లా వేస్తారన్నారు. నేను అన్నాను ఒక మాట, అయ్యా నీవు నేను కొట్లాడితే పసిపిల్లలు బాగుపడాలా, మన పెద్దలు కూడా అంతే. మనం ఎవరన్నా కొట్లాడితే కింద విశ్వాసులు బలపడాలి, చెదిరిపోకూడదు. ఏమండి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మనం అరుసులాడకూడదని చెప్పం. అర్థవంతమైనటువంటి అరుసులాట సంఘానికి క్షేమాన్ని ఇస్తుంది. బండ నుంచి నీళ్ళు ఎట్లా ప్రవహిస్తాయో మన అరుపుల్లో అలాంటి మోసే తప్పు చేసిండొచ్చు, కానీ సముద్రం లాంటి నీళ్లు రాతిలో నుంచి బయటకు వచ్చినాయి. కొన్ని ఆధిక్యతలు మనం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ అందరూ దాహం తీర్చాలా. నేను ఒక 25 ఏళ్ల కిందట ఒక సంఘంలో కొట్లాడుతూ ఉంటే వారి పెద్దలందరినీ పిలిచిన, నాకు పెళ్లి కాలే యవనొస్తున్నాయి, అందరూ పోయి ఇడిచిపెట్టి మందిరం విడిచిపెట్టి పోయి ఇది మారం కూడా అయిపోయింది. అది మందిరం మీరు కానీ కొట్లాడితే మన మందిరం ఏమవుతుంది? ఇంకా ఏమి తేడా ఉండదు, ఎవరు ఉండరు. అనవసరమైన వాళ్ళు వచ్చి పండుకొని పోతారు. ప్రార్థన లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు అవసరమైతే ఏ ఆటలైనా దీంట్లో ఆడతారు. అంత అధ్వానం అయిపోతుంది. శిలో మందిరం అయినట్లు అయిపోతుంది. సమూయేలు కాలంలో ఎట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. అట్లా వాళ్ళందరినీ పిలిచినాను పెద్దల్ని. నాకంటే వాళ్ళు 30-40 ఏళ్ళు పెద్దోళ్ళు. ఏమనుకున్నారు మీరు? ఇదేం గుత్తసేన అనుకున్నారా? ఎట్లా పోతారు మీరు మందిరాన్ని వదిలిపెట్టి? కూర్చోండి అందరూ. యేసు ప్రభుతో పాలిభాగం ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చోండి. ఏ పాలిభాగం లేదని లేచిపోండి. దేశం తీసుకున్నా, నీళ్లు పోసిన, వస్త్రం మీద వేసుకున్నా. 1995 2 ఏళ్ళైంది నేను రక్షించబడి. అంతే 93లో రక్షించబడినాను అక్టోబర్ 10. 16 డిసెంబర్లో అరవిందమంకులు నాకు బాప్తిసం అంటే అంతవరకు లేదు. నేనే నీళ్ళు తెచ్చిపోసుకొని నేనే బాప్తిసం తీసుకున్నా. సరే ఎట్లా ఏది ఏమైనా దేవుని దయ వల్ల ఆ దినాలు అట్లా జరిగిపోయినాయి. ఇప్పుడు 2 ఏళ్లకే దేవుని ఆధిక్యతుడు యేసుప్రభు స్థానం మనకి ఇచ్చినాడు. అందుకే మీకు ఏం గుర్తు చేసినానంటే 16వ వచనం మరోసారి చదువుదాం. 22వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుకుందాం. మధ్య నుంచి, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకుచుకనై ఉన్నాను. 2వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనము 28వ వచనం చదువుకున్నాం అందరం. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఆయన నేనే వేకువ చుక్కను అన్నాడు. ఇప్పుడు ఎవరిని ఇస్తాడంట మరి? చూడండి మీరు ఎంత. ఇప్పుడు సాయంత్రం చూడండి, ఎప్పుడైనా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి మిద్దెల మీద వండుకుంటుంటారు, నక్షత్రాలన్నీ చూస్తుంటివి. ఇప్పుడు 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న పిల్లలకు నక్షత్రాలు విలువే తెలియదు. మనం అప్పుడు తోక చుక్క అంటుంటివి, కుందేలు చుక్క అంటుంటివి, మంచం అంటుంటివి, దొంగలు అంటుంటివి. ఇప్పుడు అడగండి ఎవరినైనా పిల్లల్ని, దానికి చెప్తారేమో. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా సెల్లే చుక్క. ఏమండి ఎవరు మాటినారు? తల తెలిసినారు. ఇంతటితోనే అరచేతులే వాళ్ళ జీవితం. ఇప్పుడు మనకు అంతరిక్షం ఆ దినాలలో ఆనందంగా ఉండేది. మనం ఎక్కడో 10-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వెన్నెలలో, తర్వాత నడుచుకుంటూ వచ్చేటప్పుడు అసలుకు వీధి దీపాలు ఉండేవిగా సరిగా అప్పుడు ఆ దినాల్లో, మేము నడుచుకుంటూ వచ్చే దినాలలో. అంత ఇప్పుడు వేకు చుక్కను నీకు ఇస్తానంటాడు దేవుడు. ప్రియులరా, ఇప్పుడు సెల్లులు ఎందుకు వచ్చినా మేము వద్దని చెప్పంలే, కానీ ఆ దినాలలో టీవీలు వద్దనేవాళ్ళు.
ఇంకో దినాల్లోనే ఇంకేమి వద్దనేవాళ్ళు, సినిమాలు వద్దనేవాళ్ళు మొదట, తర్వాత టీవీలు వద్దన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? అంటే సెల్లులు వద్దంటున్నారు. ఈ రోజు వరకు నేను సెల్లు కొనలే, ఇల్లు కొనలే, బండి కొనలే. మనం ఏం ప్రార్థన చేసుకుంటే అన్నీ కొంటాము. మరి స్పెషల్ కుడికి కూడా పెట్టుకుంటాం, అది కృతజ్ఞత కుడికి అంట. ఏమి ఒక కారు తెచ్చుకున్నామన్నా దేవుడు ఇచ్చినాడు. సరే, దేవుని ఆశీర్వాదం మేమేం కాదనం, దానికి వచ్చి ప్రార్థన చేస్తాం అంతవరకే. కాబట్టి వేకువ చుక్కని దేవుడు మనకి ఇస్తాడంట. పిల్లరా, పెద్దలందరినీ కూర్చోబెట్టి, అంటే యేసుక్రీస్తు స్వరూపానికి మనం వచ్చినట్లుగా యేసు ప్రభువులాగా నేను వస్త్రం వేసుకొని, ఇప్పుడైతే ఎవరు మీరు కడగనిస్తారా? మీరు బుద్ధి లేదు పో అంటారు. ఎవరు కడిగించుకుంటారండి? ఇప్పుడు తీసుకొని వస్తే మీరు, నువ్వు కడగాలని ఆశించినా, నువ్వు ఎంత వాక్యం చెప్పినా, మాకు కూడా వాక్యం తెలుసు, ఇంతవరకు మా మందిరంలో సేవకుడు చేయాలి, నువ్వు ఎట్లా చేస్తావు అంటారు, ప్రశ్నిస్తారు. ఆ దినాలలో పాపం పెద్దలు అమాయకులు, మీరు కొట్లాడకూడదు, మీరు కొట్లాడితే ఇది గుత్తశేను కాదు, ఎప్పుడంటే అప్పుడు విడిచిపెట్టిపోవడానికి, మీరు సత్యంత వరకు మందిరాన్ని వదిలిపెట్టకూడదు, జాగ్రత్త. కొట్లాట జరిగిందంటే యేసు ప్రభుతో మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దేవుని రాజ్యం అంత సులువు కాదు, మాటలతో కాదు, తాత్కాలిక ఆవేశం వలన మా తప్పైందయ్యా, నాకు కాదు చెప్పేది, ఆయనకి చెప్పుకోండి. మనలందరినీ క్షమించేవాడు, మనకు ప్రాణం పెట్టి రక్తం ఇచ్చినటువంటి కొన దేవుడు. మేము మీకు ప్రాణం పెట్టలే, ఒకరితో ఒకరు నేను బలహీనం అయినప్పుడు మీరు బలపరచారా, మీరు బలహీనమైనప్పుడు నేను బలపరచాలి. అంతేగాని మా ఇంట్లో ఓ రోజు అన్నం ఉంటుంది, ఓ రోజు అయిపోతుంది, మీ ఇంట్లో ఉంటుంది, పిలుచుకుంటాం, అన్నం పెట్టుకుంటాం, అంత మాత్రాన అది ఏమి సమానం కాదు. అయితే యేసు ప్రభు మనలను ఆయన వేకు చుక్కలాగుండి, తర్వాత ఆ వేకు చుక్కని మనకే ఇస్తాడంట, జనుల మీద అధికారం ఇస్తాడంట. ఎవరైనా అధికారులు స్పాట్ ఏం చేస్తారంటే, సెలవు అడగనట్ల పోతే పర్మిషన్ పెట్టిపోతే ఏమన్నారు, కానీ ఈ దానియేలు కదా 6వ అధ్యాయంలోన యెరూషలేము వైపు ఎవరి వైపు మీరు ఎవరిని మొక్కకూడదు ఆయన లెక్క పెట్టలే, మనం కూడా ఇంటికి లెక్క పెడతామండి. ఈరోజు కాదు, 20 ఏళ్ల నుంచి నా పై అధికారులు నాకు వచ్చి నమస్కారం చేస్తున్నారు. నేను ఇది అతిశక్తిగా చెప్పడం లేదు, కానీ ఎందుకు చేస్తారో నాకు తెలియదు. అయితే వాళ్ళే నేర్పినారేమో నాకు అనిపిస్తుంది, దేవుని ఆత్మ మరి నాకు తెలియదు. కానీ మా పై అధికారులు వచ్చి హలో శాస్త్రి సార్ అంటారు. ఎందుకు అంటారో ఎందుకు లేదో మరి ముందే తెలుసుకొని వస్తారో నాకు తెలియదు, కానీ అట్లా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రేమాతిశయం ఏమిటంటే, ఈ 20 ఏళ్ల కిందట సుమారుగా 15 ఏళ్ల కిందట నుంచి ఒక 7-8 ఏళ్ళు నేను ఆర్పీగా పనిచేసినాను. మండలం అంతా టీచర్లకంతా ట్రైనింగ్ ఇచ్చినాను. 52 సెకండ్లలో జాతీయ గీతం పాడాల. జిల్లాలో ఎవరు పాడలేదండి, ఈ రోజు వరకు కూడా పాడరు. 60 సెకండ్లు పాడతారు మన పిల్లలు పాట. ఈ రోజు వరకు కూడా పాట చూడకుండా ఎత్తుకుంటే అంత తప్పులు పాడతారు. ఏమనంటే భారతదేశం నా మాతృభూమి అంటారు. ఎక్కడ లేదు, భారతీయులందరూ నేను ప్రేమిస్తానని బడిలోనే ఫుల్ ఫైటింగ్. టీవీలో ఉన్న ఫైటింగ్ అంతా మా బడిలోనే ఉంటుంది. ఏ టీచర్ పోడు, 120 మంది పిల్లలు చూస్తే భయపడతారు టీచర్లు. ఆగిపోతుందేమో వాళ్ళ గుండె అనిపిస్తుంది. పిల్లలు అంటే చాలు, ఎందుకంటే ఇంత ఉన్న టీవీ అంతా వీళ్ళలోనే ఉంటుంది. రాత్రి చూసే టీవీ అంతా రాసారు అంటాడు. ఇట్లా మా వాడు చెప్తాడు, నాయన లెక్చరర్ని భలే కొట్టినాడు ఫస్ట్ ఇయర్ వాడు ఇప్పుడు అంటాడు. మేము సారలు ఎవరినోదంటే మాకు ఆ దినాల్లో చెమటలు పడుతుండేరా, బయటికి పరిగెత్తుంటిమిరా పక్కన వాళ్ళందంతే. మీరేం ఇట్లా కథలు చెప్తారా అంటే, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లాలి, విలువలు పోయినాయి. కాబట్టి పిల్లరా, టీచర్ కాదు, స్టూడెంట్ కాదు, అందరు దయ్య రూపం ఎరిసినారు. ఇప్పుడు దయ్యాల రూపాలు వచ్చినాయి, దయ్యాల మధ్య మనం బతుకుతున్నాం. వేకువ చుక్క మన దగ్గర లేకపోతే, పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 1:19 చదువుకుందాం. 2వ పేతురుపత్రిక 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. కాబట్టి దేవుని వాక్యమే ఆ వేకువ చుక్క. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం మనం ఎవరు చదవడంలో లేరు అనుకుంటాము మందిరావరణంలో అయితే. ఒకవేళ ఉన్నట్లయితే వారు ఎట్లంట, టాపు లేని ఇల్లు ఉన్నట్లంట. కుటుంబ ప్రార్థన లేకపోతే మన ఇంట్లో పరిపూర్ణంగా ఎదగలేం. ముఖ్యంగా కష్టాల్లో అస్సలు ఆదరించబడం. ఇక్కడ సేవ కూడా ఆదరించడు, పెద్దలు ఆదరించరు. ఎందుకంటే
దేవుని ఆత్మే మనల్ని ఒకరినొకరిని దగ్గర కలిపి బలపరిచే తప్ప సొంత బలం చేత ఏ వ్యక్తి బలం పొందలేమో పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ప్రియులరా, మరి గెరాసనాల దేశంలోన దయ్యాలు పట్టినోడు ఎన్ని వేలు దయ్యాలు పట్టినాయి? 6,000 అంట. అది ఏమో 2,000 అన్నారంట. మామూలుగా వాళ్ళ దాంట్లో పోతే 6,000, సరే 2,000. అతనిది రికార్డెడ్ దయ్యాలు, మనకు రికార్డు లేదు. మనకెన్ని దయ్యాలు పట్టింటాయి రక్షించబడకముందు? ఆయనకేమో డైరెక్ట్ చెప్తామే, ఎదుటోళ్ళదేమో భలే చెప్తాం, ఆ వ్యక్తి ఇట్లా, ఆయమ్మ ఇట్లా, ఈయన ఇట్లా. మన దయ్యాలు మాత్రం మనకు కనే కనపడవు. కాబట్టి తల్లి బాగు చేయలే, తండ్రి బాగు చేయలే, ఊరు బాగు చేయలే, దేశం బాగు చేయలే. సమాధులతోట వారిని పాపము పట్టి పీడిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఉన్న చచ్చిపోయిన వాళ్ళంతా సమాధుల్లోనే గుంచినారు కదా, అంతే కదా. సమాధుల్లోనే ఆత్మలు ఉన్నాయి లేదని చెప్పం. చూడండి, మీరు ఇంతసేపు సమాధుల్లో కానీ కూర్చుంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సమాధుల తోటకు పోతే ఇంతసేపు కనుక మీరు కూర్చుంటే ఆరాధన టైం 10కి వస్తారు. ఎంతవరకు ఉంటారు? అవసరమైతే 2 కానీ ఇక్కడ ఉండిపోతారు. సమాధుల తోటలో కూర్చోండి, గంట సేపుగా తనలాడుతుంటారు మీరు. ఎందుకు? అది పరిశుద్ధ స్థలం కాదు. ఎట్లుంటారు? తాగినోడు ఆడే, మంచోడు ఆడే, పరిశుద్ధుడు ఆడే, అందరిని ఆడే గుంచిట్టాం. కాబట్టి పిల్లరా, పరిశుద్ధులు తక్కువ, అపవిత్రులు ఎక్కువ పండబెట్టబడినారు అక్కడ. కాబట్టి మన్నీనికి కూడా టైం ఉండదు. కొంతమంది మందు కూడా ఇనత్త వస్తారు. ఏమి ఇచ్చేస్తావు అంటే, ఏడమ్మా మంది కాదు అంటారు. కాబట్టి కాల పరిస్థితుల మధ్య మనం పిల్లరా, మనకేమంటే గెరాసనాల దేశంలో ఉన్నవాని దయ్యాలకు రేకో చుక్క లేదు పాపం. చీకటి గల స్థలం అది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయనలు చూసి మీ ఇంట్లో చిన్న తప్పు చేసినా, మన ఇంట్లో మనం చిన్న తప్పు చేసినా అన్నం తినరు మన అమ్మలు. ఊరు మంది కాదులే, ఊరు మంది బాగాలే, వారికి భలే రగబడుతుండే. ఏమంటారండి? అదే మాటే అనేది. మన మేలు చూసి వారవలేని వాళ్ళంతా అదే. మహారాజు దావీదుని అట్లాగే అన్నారంట. ఏమైనా నేను కీడు చేసినందుకు కాదు, నా ద్వారా మేలు పొందిన వాళ్ళు కూడా నాకు కీడు చేస్తున్నారు. కాబట్టి ఆయన మహారాజు దావీదు పాపము చాలా వేదన పడినాడు, సొంత మేలు పొందినటువంటి వాళ్ళు చేసిన కీడును బట్టి. కాబట్టి పిల్లరా, ఈ వేకువ చుక్క నిన్ను అనుదినం ఆదరించాలి. ఫస్ట్ నీ ఇంటి వెలుగు వేసుకున్న తర్వాతనే నీ ఇంట్లో వెలుగుంటే బయట వెలుగును ఆదరించబడతావు. నీ ఇంట్లో, మన ఇంట్లో మనకు వెలుతురు లేకుండా మనం బతికినామనుకో బయట విలువ మనకు అర్థమవుతుందా? లేదు. కళ్ళు లేని వాళ్లకు భలే అనుమానం అంట, గుడ్డోళ్ళకు. ఏమండి? కళ్ళు లేనటువంటి వాళ్లకు ఎంతో అనుమానం అంట వాళ్ళకు. కాబట్టి దేవుని వెలుగు లేనటువంటి వాళ్ళకి ఎవరిని నమ్మరు వాళ్ళు. మన అంతరంగంలో దేవుని వెలుగు ఉందనుకోండి, ఎవరినైనా నమ్ముతాం. మహారాజు దావీదు కూడా అన్నాడు, మనుషులలో ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కాడని నేను అనుకుంటేనే అంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకు జరిగిన ద్రోహం. పిల్లరా, ఇప్పుడు దేవుని వెలుగు కుటుంబ ప్రార్థన లేనటువంటి వారికి ఈ కప్పు లేని ఇల్లుతో సమానమంట. వాన వచ్చినా ఇంట్లో పడుతుంది, గాలి వచ్చినా ఇంట్లో పడుతుంది. సరైనటువంటి భద్రత ఉండదు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా, రూతమ్మ బోయాజు కళ్ళము లాంటిది రూతమ్మకు. మనకు దేవుని మందిరము ఎట్లా పెట్టినాడంటే, పరదేశం నుంచి వచ్చినటువంటి రూతమ్మకు ఎవరు మాట్లాడరు. ఊర్లో ఉన్న వాళ్ళే సమాధానంగా మాట్లాడుకున్నాం. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతాం మనం? మన దగ్గర సమాధానం ఉంటే కదండి ఏదైనా సమాధానం ఇతరులకు పోయేది. మనసులోనికి మారు మనసు వస్తుంది, మనసు లేనివానికి ఏమొస్తుంది? దయ్యం వస్తుంది. గెరాసనాల దేశం చూస్తాడు, గెరాసనాల దయ్యాలు చూస్తాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మాయి ఎంత వేదన పొందిండొచ్చు, అన్ని సంవత్సరాలు వాళ్ళ నాయన ఎంత వేదన పొందిండొచ్చు, ఆ ఊరు ఎంత భయపడిండొచ్చు వానికి. ప్రియులరా, కృప విస్తరించింది కనుక వేకుచుక్క అక్కడికి పోయింది. యేసు ప్రభు ద్వారా రక్షించబడినాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రకారంగా ఎంత భయంకరమైనటువంటి మనిషి ఏం చేసినాడు అనగా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఎక్కడంటే మనము 19-20 వచనాలు కలిసి చదువుకుందాం. ఆయన వానికి సెలవేయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యొద్ద కనికరబడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపులలో ప్రకటింపనారంభగా. యేసు ప్రభు దగ్గర ఒక శిష్యుడు అయితే గనక ఆ గెరాసనాల దేశం వల్లే యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదేమో. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి అయితే
వాళ్ళ అమ్మ అనుకున్నదనమాట, ఇంట్లో ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారో రాయవలేదు, కానీ ఈ వ్యక్తి బాగుపడినప్పుడు అతిగా ప్రేమించబడినటువంటి వ్యక్తి ఆయన వాళ్ళ ఇంట్లో. యేసేపులాగా దావీదులాగా ఎక్కువ ప్రేమించబడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. వాళ్ళ అమ్మ నాయనకు చాలా ప్రేమైన వ్యక్తి. అలాంటి ప్రేమైన వ్యక్తి ఇప్పుడు దూరం మళ్ళీ కేకలు పెడుతుంటే సమాధుల్లో తాను మందు కొడితేనే మనము బాధపడతాము, వాడు కొట్టినంట వీడు కొట్టినంట అని అంటేనే ఎంతో బాధపడతాం, ఇంటి మీదకి పోయి ధ్వంసం చేయాలని చూస్తాం. అవసరమైతే బైబిల్ పక్కకు పెట్టి కానీ రాణి మరి చూస్తామంటాం. కొట్లాట వచ్చినప్పుడు పొరపాటున దయ్యం వస్తుంది అనమాట, పెట్టు పక్కన పెట్టు బైబిల్ చూడు, ఒక్కసారి నీ బలం చూపిస్తే అర్థమవుతుంది చూడు అంటారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులైనటువంటి మనం ఒక్కోసారి దీపం ఆర్పుకుంటాం, వేకువ చుక్కను ఆర్పుకుంటాం, చీకటి యొక్క బలం ఏమో చూపిస్తాం. కాబట్టి అయితే ఫలం పోగొట్టుకుంటాం. ఎట్లా కళ్ళానికి అగ్గి పెట్టుకుంటాం. కళ్ళాల సమయంలో కొంతమంది కూనీలు చేసుకుంటారు. కళ్ళం గింజలు ఊకి ఇడిచిపెడతారా అండి? శత్రువులు ఇడిచిపెడతారా? నీవు నోరు తెరి సరిస్తే చాలు, ఇంకా దొరికాని శత్రువు పట్టుకుంటాడు. నువ్వు ఏదో ఒకటి చిన్న కార్యం చేపిస్తాడు, ఊరు బయటకు పరిగెత్తిస్తాడు. ఇంట్లో ఏమెత్తకపోయినా దిక్కులే ఏమండి, అంత పౌరుషం చూపెట్టింటాం మనం. అయితే మరి దేవుని యొక్క ప్రేమ లాంటిది కాదు. ఆ 95లో నేను పాదాలు కడిగినటువంటి వ్యక్తి యొక్క కొడుకు నిన్న పోయిన వారము బాప్తిసం తీసుకొని నా మాదిరిగా నిన్న సువార్తకు వచ్చినాడు. చూడండి ఎట్లుంటుంది. ఇప్పుడు నేను వాళ్ళ నాయన కాళ్ళు కడిగింటే ఆయన మహిమలోకి వెళ్ళిపోయినాలేండి, ఈ రోజు వరకు ఊర్లో గలాట్లేదంట. 95లో నేను కడిగింది. మన మందిరాలలో ఎంతనో వాక్యం వినండి, గలాట్ లేని సంవత్సరము నెల మన మందిరాల్లో లేదు. ఎవరో ఒకరు ఏదో రూపంలోనే గలాట చేసుకుంటూ ఉంటారు. అయితే వారకుడికలకు ఎటువంటి అభ్యంతరాలు మన దాంట్లో లేవు. ఎన్ని గలాట్లు జరిగినాయి కానీ, ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనకు వచ్చినటువంటి ఆదరణ ఏంటంటే, ఎంత గాయపడిన వ్యక్తినైనా, ఎంత బాధపడిన వ్యక్తినైనా కలువరస్తాలు మన మందిరానికి, మన విశ్వాసులకు తోడున్నాయి కనుక ఓదార్పు చేత ఎంత నలిగిన వారైనా కూడా సహించుకొని దేవుని మందిరానికి రాగలిగినటువంటి వేకు చుక్కను ఇండ్లలో, కుటుంబాలలో, హృదయాల్లో బలపరిచినటువంటి దేవుని యొక్క దీపం వెలుగుతుంది కనుక మన మందిరాల యొక్క దీపం ఎన్నడూ ఆరిపోలేదు ఈనాటి వరకు. శత్రువు ఎంతో దాడి చేయాలని చూస్తున్నాడు, కానీ అంతకంటే భయంకరమైన యుద్ధం మన పక్షాన యేసుప్రభు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆ గెరాసరాల దేశంలో ఉన్నవాడు 10 పట్టణాల కంట ఏ శిష్యులకు, అపోస్తులైన పౌలుకు తప్ప ఏ శిష్యులకు అంత ఆధిక్యత లేదు నన్ను అడిగితే. 2000 దయ్యాలు పట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళ అమ్మలకు ముందు ప్రశాంతత, సమాధానం. మరి మనస్సే జాతీయుడైనటువంటి గిద్యోను, మనస్సే ఎవరు? ఆశీర్వాదం లేనివాడు. ఎఫ్రాయిము యేసేపు కుమారులో కుడి చేయి ఇట్లా, ఎడం చేయి ఇట్లా పెట్టి ప్రార్థన చేస్తాడు. ఎవరు? ఇజ్రాయెల్, యాకోబు కాదు, ఇజ్రాయెల్. మనము యాకోబు అనకూడదు, అది యాక్చువల్గా రక్షించబడిన తర్వాత మనం ఏ పేరు పెట్టుకున్నామో ఆ పేరు అయితే వస్తుంది. లేండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవు అంటాము. అయితే ఇజ్రాయెల్ ఆయన ఈరోజు మనకు ఇజ్రాయెల్గానే ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి గనుడు ఆయన. మొన్ననే ట్రంప్ దీవించబడును గాక 2017లో యెరూషలేమును ఇజ్రాయెల్ దేశ రాజధాని చేసినాడు. ట్రంప్ రాజరికానికి రావడానికి అదే కారణమేమో. నేను ఎవరి మరి ఆ డెడికేషన్ నేను చూడలేదు, కానీ వాళ్ళ ముందు వాళ్ళది బిల్లీ గ్రామ్ గారి కుమారుడు కూడా వచ్చినాడు ట్రంప్ యొక్క ఆర్డినెన్స్గా. వాళ్ళని అభిషేకించేటప్పుడు దేశ అధ్యక్షుడిగా ఆ ప్రార్థనతో ఎంత చక్కగా జరిగిందంటే, నేను ప్రపంచంలో ఇంతవరకు అంత ఘనంగా నేను చూడలేదు. చాలా ఆశీర్వాదకరంగా వాళ్ళ పాటలు, వాళ్ళ ఇది కానీ మహారాజు దావీదుకు ఆ రోజుల్లో ఎట్లా చేసినారో పట్టాభిషేకం, అట్లాంటి పట్టాభిషేకం ఈ దినాల్లో జరుగుతుంది అమెరికాలో. అందువల్ల ప్రపంచ ఆధిపత్యం వాళ్ళకి గడిచినారనమాట. ఆధిపత్యంతో ఆయన మన ఊగ చేసినాడా? యెరూషలేమును ఇజ్రాయెల్ దేశం రాజధానిగా చేసినాడు. అట్లా నాయన వీడు కాదు, వీడు చిన్నోడు, వీడు పెద్దోడు అంటే నాకు తెలుసులేనాయన. 17 ఏళ్ళు తండ్రి దగ్గర ఉన్నాడు. మరి గోషేను దేశానికి వచ్చినాడు, చచ్చిపోయినాడు అనుకున్నాడు. కుమారుడు పంపినటువంటి ఆ వాటి చేత గోషేనుకు వచ్చినాడు. గోషేను, రామ్సేస్ అనేవి ఐగుప్తులో ప్రశస్తమైనటువంటివి అనమాట, మంచి నివాస స్థలాలు అవి. అక్కడికి వస్తే యోసేపు అక్కడికి వచ్చినాడు, తండ్రిని తీసుకుపోతాడు. అట్లాగే 17 ఏళ్ళు తండ్రితో బతికిన తర్వాత ఆయన
ఆ అన్నదమ్ములు కీడు చేసి అమ్మేస్తారు. తర్వాత 17 సంవత్సరాలు తండ్రి దగ్గర బతుకుతాడు. ఎవరు? 17 ఏళ్ళు ఆయన అన్నం తిన్నాడు కదా, 17 ఏళ్ళు కుమారుని అన్నం తిన్నాడు మన ఇజ్రాయేల్. తర్వాత 17 నుంచి 30 సంవత్సరాల వరకు యోసేపుకు శోధనా కాలం, 30 నుంచి 80 ఏళ్ళ వరకు రాజరిక కాలం. అది ఆయన ఆశీర్వదించబడినటువంటి వాడుగా. ఈయన 10 పట్టణాలకు మరి చూడండి, మన ఊరంతా వాళ్ళలో చేసే వాళ్ళంతా అందరితో సమాధాన పడి వాక్యం ఇచ్చినారు లేదు నేను ఎరగను. అయితే దయ్యాలు పట్టినటువంటి ఈ వ్యక్తి చెప్పిన ప్రతి వారు ఆశ్చర్యపోయినారు. ఎందుకను 10 పట్టణాలు చెప్పుకున్నారు. ఎవడోవాడు గెరాసాని దేశంలో ఉన్నాడంట, అరుస్తాడంట, ఊరిలో భయపడతారంట, రస్తా మనం కూడా పోలేమంట. ఏదైనా అద్భుతంగా మీ ఈ ఏరియాలోనే కొంచెము మీకు పేరైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, రాజకీయ నాయకుడు, ఆయన పేరు చెప్తే ఎవరైనా భయపడుతున్నారు ఆ దినాల్లో. అట్లాగా ఇప్పుడు ఆ దినాలలో ఆయన పేరు వినపడేది అనమాట. ఆయన ఎవరిని చంపినాడు కదా, ఎవరిని తను తాను గాయపరుచుకున్నటువంటి వ్యక్తి. ఆయన తల్లి నిరంతరము ఏడ్చింది. పాపం తండ్రి బయట ముఖం చూపెట్టడానికి భయపడినాడు. అందువల్ల యేసు ప్రభు వాళ్ళ యొక్క ముఖాల యొక్క మసి దులపడానికి కొందరి ఇళ్లలో బూజు అట్లే ఉంటుంది. నేను కనుక ఎవరింటికైనా అట్లా పోతే ఫస్ట్ బూజు దులుపుతాను. ఆ ఇంట్లో ప్రార్థన బాగా చేస్తారండి. ఎట్లా చేస్తారు? చాలా చక్కగా. సర్వశక్తి కలిగిన యేసు ప్రభువా, నా ఇంట్లో నేను బూజు కూడా దులుపుకోలేని బలహీనుణ్ణి. మన ఇండ్లు మెరవాలండి. వేకోచుక్కతో ఉన్న ఇండ్లు అసలుకి ఎవరైనా వచ్చినారనుకోండి, మన ఇల్లు కింద కానీ పైన కానీ పరిశుద్ధమైనటువంటి జీవితం మనది. ఎక్కడన్నా వెళ్ళనండి. నేను చిన్ననాటి నుంచి నాకు అలవాటు, కొంచెం కసువున్నా అది నా ఇల్లు కానీ నా స్థలం కానీ. పెదకడుగురు బస్ స్టాండ్ చాలా ఏళ్ళు ఊడ్చినాను నేను. బస్ స్టాండ్ అండి, పిల్లలు అంతా ఇంత పిల్లలు వచ్చి కూర్చుంటారు అక్కడ. వాళ్ళకి ఏమి లేవు, ఒక ఇత్తనం ఇస్తాను, ఒక పేజీ రాసుకొస్తే అంటుంది. ఒక పిల్లల కొట్లాట్లేకుంటే ఫైటింగ్లు బస్ స్టాండ్లోనే. అంతమందిని కంట్రోల్ చేయలేం కదా, 100-150 మంది పల్లెల పిల్లలు. చెక్క రాసుకొని వచ్చేవాళ్ళు ఒక్క బుడ్డకే ఇంత. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఎవర్రా అంటే బస్ స్టాండ్ విడిచేసారని కొన్నాళ్ళ పేర్లు, నడిచి వచ్చేసారని కొన్నాళ్ళ పేర్లు. 3 నెలలు నడిచినాను. ఇప్పుడు ఉండే స్కూటరు, నాకు ఇచ్చిన స్కూటర్ మందిరంది, అది సియోని మందిరంది. నేను 3 నెలలు నడిచింటే సేవకుడు వేరే ఊరికి పోయినాడు, అక్కడి నుంచి పంపినాడు. పరిశుద్ధులు తెస్తే నేను తీసుకొని వాడుకుంటున్నాను ఇప్పుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన 10 పట్టణాలకు వెళ్ళి ఆరాధించే ఆరాధకుడా, నువ్వు ఎన్నిసార్లు ఆరాధన చేసినావు? నీ ఆరాధన ఎట్లుందో మాకు తెలీదు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం మరి నిన్ను బలపరుస్తూ వచ్చింది, నిన్ను కాపాడుతూ వచ్చింది. మరి ఆ దీవెనకరమైనటువంటి ఆశీర్వాదములు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం, 21-26 అందరం కలిసి చదువుకుందాం. జనములు తమ మహిమను ఘనతను దానిలోను వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ లోకంలో మన చరిత్ర లేకపోవచ్చు. మొన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని డిఈఓ కండక్టర్ చేస్తే కర్నూలుకి ఒక 700 మంది మ్యాథ్స్ టీచర్లు పోయినాం. పోతే ఇప్పుడు పాడిన పాట ప్రేమ ప్రేమ ప్రియుడవు నీవే అనే పాట పాడుకొని బేతేల్లో ఎమ్మెనూరులో ప్రార్థన చేయించుకొని పోయినా. ఎట్లా పోయినా? ఉదయ స్కూటర్ పెట్టుకుంటే అయ్యా, కర్నూలులో పోయినాక బస్సు దిగిన తర్వాత పెద్ద పోరాటం చేయాల. ఆటో ఎక్కాలన్నా పోరాటమే, బస్సు ఎక్కాలన్నా కొట్లాటే. నాకు అంత బలం లేదు, బలహీనంగా అయినా పర్వాలేదు, దేవుడు నడిపిస్తాడని పోయి అక్కడే పోయి చూసుకొని వచ్చిన. అక్కడ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇచ్చినారనమాట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు మన విశ్వాసులకు ఎవరికి వచ్చినట్లుగా నాకు ఇంతవరకు చరిత్రలో అయితే లేదు. మన విశ్వాసులకు మంచి టీచర్ అంటారే కానీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలంటే కనీసం ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడు కాబట్టి. అంతే కదా. ఇప్పుడు పూలదండలు ఊకనగానే వేయించుకుంటేనే ఘనత. ఎట్లాగా? డానీ బ్రదర్కి నేను ఇచ్చి, ఇది నువ్వు ఇచ్చావనుకో, నేనే ఇచ్చినాను నీకు, నువ్వే నాకు తెచ్చి దానికి నువ్వు 10,000 నీ వద్దే పెట్టుకో, ఏం పర్వాలేదు. ఆయన 10,000 కదా ఊకనే వస్తాయి, తీసుకుందాం, వాడు దండ తీసుకొచ్చి ఇడేసి పక్కకు పోతే అయిపోయా. అవతల తిట్టుకుంటూ పోయినా కూడా 50,000 ఇచ్చిండే, ఓ 10,000 నాకు వచ్చా. అట్లా ఇది అనమాట సంస్కృతి. నేను చెప్పినాను పక్కన వాళ్ళు, కాదు సార్ ఈయన ఎన్నడూ సరిగ్గా బడికి పోడు, ఈయనేం పాఠాలు చెప్తాడు, ఈయనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అంటే. నేను అన్నాను, వాళ్ళు మనుషులు చూసేదానికి వాళ్ళ ఫలం పొందినారు. ఇప్పుడు
డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో ఘనత వేయించుకున్నారు. మనల్ని ఎవరు చూడకపోయినా యేసు ప్రభు దేవుడు దీనికంటే 2 అంతలు మనకు ఎక్కువ ఇస్తాడు. నీ మహిమ ఈ మందిరంలో కనపడకపోయిండొచ్చు, ఈ ఊర్లో కనపడకపోయిండొచ్చు. గెరాసనాల దేశంలో రక్షించబడినటువంటి ఆ వ్యక్తి 2000 దయ్యాలు పట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఇంక ఎక్కడ లేదు, ఇదే మొదటి చివరి ఇంకా మనం వినిన చరిత్రలో. కాబట్టి అన్ని 1000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి 10 పట్టణాలకు సువార్త ప్రకటించినాడంటే ఈ పేతురు యోహాన్లు వాళ్ళవి 1000 మందిని రక్షించిండొచ్చు. వాళ్ళు యేసు ప్రభు శిష్యులు వెనుకున్నారు కాబట్టి దేవుని యందు భక్తి కలిగి మారిండొచ్చు. ప్రియులారా, మరి ఆయన వెనక ఎంతమంది 500 మంది పైన శిష్యులు ఉన్నారు. వారందరూ యేసు ప్రభు శిలువ వేయబడిన తర్వాత పౌలు పేతురులు వాక్యాలు చెప్పినప్పుడు, పేతురు వాక్యం చెప్పినప్పుడు రక్షించబడిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఎవరైతే వెనక్కి తిరిగిపోయినారో, ఎవరైతే యేసు ప్రభువును ధృవీకరించినారో, ఆయన నిజంగా దేవుని కుమారుడు అన్న ఏ సైనికుడు అన్నాడు, అరిమతయి యేసు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి తీర్మానం చేస్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళ చరిత్ర రాయబడలేదు. వెనకపోయినటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ద్రోహ కార్యాలు జరిగినటువంటి వారందరూ, యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు చూసినటువంటి వారందరూ, ఆయన పరితాపం, ఎమ్మాయి గ్రామానికి పోయినటువంటి శిష్యులు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏం చేసినారంటే యేసు ప్రభు మా దేవుడు అని పేతురు వాక్యం చెప్పినప్పుడు హృదయం నొచ్చుకొని, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నప్పుడు మనము మూర్ఖ జీవితంతో బతుకుతున్నటువంటి మనం వేరే రక్షణ పొందినాం, ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధికి ఆయన కోరేది ఏంటంటే ప్రాణం ఇచ్చి కొన్నటువంటి ప్రేమ, నీ ప్రాణములో నుంచి కొంత ఆదరణ, నా ప్రాణములో నుంచి కొంత ఆదరణ. చిన్న మాటతో కొట్టేస్తాం, ఏమని థ్యాంక్స్. ఇదొక్క మాట అంటేనే మేలు చేసిన, రాత్రి పగులు మేలు చేసిన వ్యక్తి తృప్తిపరచబడతాడు. ఏమండి, థ్యాంక్స్ అన్నా అంటే చాలా తక్కువ మాట, ఇంకెంతో ఆనందం అన్నమాట. ఆ మాట కూడా చెప్పుకోనట్లు మూగవాళ్ళుగా మనం ఉండకూడదు. ఎంత మేలు చేసినటువంటి వ్యక్తికి మనం థ్యాంక్స్ అని చెప్తాం సింపుల్గా. అయితే యేసు ప్రభుకు ఆయన మన దీపం, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినటువంటి దేవుడు, వేకువ చుక్కగా మనకు నిలిచినటువంటి దేవుడు. తెల్లవారుజామున విపరీతమైన నిద్ర, ఏమండి రాత్రాల నిద్ర రాదు, 12 గంటల వరకు కొంతమందికి, 2 వరకు రాదు కొంతమందికి. ఏమంటే ఏమో ఊపిరి నిద్రే రాదు అంటారు. పండుకున్న వాళ్ళు కూడా లేయాలా అని మన బాధ. అట్లా అనేదానికి ఏంటికి అందరు గుర్రా 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 నిద్రపోతుంటారు. వీళ్ళు అందరూ బాగానే నిద్రపోతారని అసలు ఎవరు కూడా మేలుకోరని లేయండి ఒక్కరు కూడా ఏమైందమ్మా నీకు ఏమైంది నాయన అంటే నిద్రే రాదురా, నిద్రే రాదు. ఎందుకు వస్తుంది నిద్ర? కొన్నిసార్లు శోధన వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు బైబిల్ తీసుకోండి, దీపాన్ని వెలిగించండి. బైబిల్ పట్టుకుంటే నిద్ర రాదనే వాళ్ళు లేరండి. ఎక్కడో వాళ్ళు బైబిల్ పట్టుకునేది విశ్వాసులే, సరిగా పట్టుకొని విడిచిపెట్టింటారు. ఎందుకంటే దినం చేసిందేలే, చేయలేకపోతే మొదటి దినాల్లో చేసినట్లుగా ఇప్పుడు చేయరు పని. ఏ పని చేసినా తొలి దినాల్లో ప్రారంభించినట్లుగా ముగించాం. అందువల్ల ఎక్కడో తప్పు చేసింటాం. కాబట్టి నిద్ర లేమి అనేది మనకు ఏర్పడుతుంది. అయితే మీకు మధ్యాహ్నం వీలైతే పాట వస్తుంది. ఆ పాటలో ఈ వచనం దేవుడు మనకి ఇచ్చినాడు ఈ సంవత్సరం. నిన్నంతా సువార్త పల్లెల్లో బతికిచ్చినప్పుడు అందరు తీసుకున్నారు ఆ పాట, ఇంకా వెలుగులోకి రాలేదు. కాబట్టి అక్కడైతే పాడించుకున్నాడు పోయిన వారాల్లో సేవకుడు. కాబట్టి అక్కడ చల్లని నిద్రలో అంట, చెరసాలో సైనికుల మధ్య పేతురు ఆడున్నాడు, చల్లని నిద్రలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన ప్రార్థన మన కుటుంబాల్లో ఎవరికైనా కొరతలు ఉంటే అది నింపాల మన ప్రార్థన. అలాంటిది దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి ఇక్కడ ఉండేటటువంటి ఆరాధన బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసిన ఆరాధన ఇంతటితోనే ముగిసదు. ఎవరికి బలహీనత రాబోతుందో మనకు తెలియదు, ఏ కష్టం మనకు రేపు రాబోతుందో మనకు తెలియదు. పేతురుకు కూడా తెలీదు. ఇది దర్శనం అనుకున్నాడు ఆయన. దేవదూత చెట్టు లేపితే ఏమనుకున్నాడు? దర్శనం కలిగింది అనుకున్నాడు. అయితే పేతురు లేపుకొని తీసుకెళ్ళిన తర్వాత అర్థమైంది ఆయనకు. అలాగుంటాయి మన ఆరాధన యొక్క విలువలు. నీ ముందు నా ముందు ఏ కష్టం ఉండేది మనకు తెలీదు. అయితే ఆ కష్టాన్ని ఇక్కడ చేసిన ఆరాధన, ఇక్కడే దీపంలో నూనె పోసుకున్నట్టు అనమాట. ఆరాధించే ఆరాధన నువ్వు ఎంత చక్కని మాటలతో ఏదో పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకొని ఆరాధన చేస్తావో అది మహిమకరమైనటువంటి ఆరాధన. నీ బుడ్డిలో నూనె ఉంటుంది, నా బుడ్డిలో నూనె ఉంటుంది. ఈ ఆరాధన కాకుండా మన సొంత ఆరాధన చేస్తాం. మనం భలే
కుయుక్తి పరులం మనం ఆరాధన చేస్తూ కూడా. ఎట్లాగా? వాక్యం వినం, మనకు వచ్చిన ఆరాధనే, గత ఆరాధన, సంవత్సరాల ఆరాధన, ఆ పదాలు 100లో 90 అది 10 ఈ వాక్యాలు. వాస్తవికంగా అంటే మనం మన దీపానికి మంచి నూనె కావాలనుకుంటే ఈ వాక్యాలతోనే ఆమెనంటేనే పరిపూర్ణమైన స్వచ్ఛమైన నూనె. నీ దీపం నీ ఇంటి వారికి వెలుగునిస్తుంది, ప్రతి వారికి పనినిస్తుంది, ప్రతి వారి సంతోషాన్ని. గెరాసనాల దేశంలో తల్లి చూసినట్లుగా ఈ సృష్టిలో అందరికంటే ఆనందించేటటువంటి వారు ఎవరంటే గెరాసనాల దేశంలో ఉండేవాని ఆ దయ్యాలు పట్టిన వాని తల్లిదండ్రులు అనమాట. మొదటి నీ తల్లిదండ్రులకు బాగా కనపడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. అమ్మా, యేసు ప్రభు నాకు ఇట్లా చెప్పినాడమ్మా, నేను సువార్త పోతాను. నాయన, నన్ను ఇంతగా సమాధుల్లో నీ బతుకును బట్టలు లేక కొట్టుకుని విషవంతు రాత్రి వేగలో కేకలు వేస్తే రక్షించలేని ఈ లోకం రక్షకుడైన నీ దేవుని యొక్క వార్తను ప్రకటించని తల్లి ప్రోత్సహించింది, తండ్రి ప్రోత్సహించినాడు. మా కొరకు ఏమొద్దు నాయన, మా కుమారుడు అనిపించుకున్నావు, మాకొక చరిత్ర, నూతనమైన చరిత్రతో మా ఇంటికి వచ్చినావు, గతించిన చరిత్ర నూతనమైన చరిత్రతో ఆరంభించన్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం శాపాన్ని తొలగించింది. 10 పట్టణాలలో అతని వ్యక్తి యొక్క చరిత్ర ఈనాటికి వరకు స్థిరంగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆరాధకులారా, మన ఆరాధన యేసు ప్రభు దగ్గరికి రేపు మాపు ఆయన వస్తున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి. కాబట్టి గెరాలసనాల దేశంలో దయ్యాల తోటలో ఉన్నట్లుగా మనం ఉన్నాం. అయితే వారిలాగా మనకు దయ్యాలు పట్టలేదు, కానీ దయ్యాలు పట్టిన వాళ్ళని మాత్రం మనం రక్షించలేకపోయినా మనల్ని మనం కాపాడుకునే వాక్యం చేత మనల్ని మనం భద్రం చేసుకుంటూ బతుకుతూ ఉన్నాం. అయితే యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడు, వచ్చి మనల్ని తన ఉండే స్థలానికి తీసుకెళ్తాడు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆరాధనకు ముందుగా మనం ఒక పాట పాడుకుంటాం. 64వ పాట. దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ఈ విధముగా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. ఏ భేదము లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. పాపం వలన వచ్చి జీతము మరణము, నిత్య నరకము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. మన పాపములను మనము ఒప్పుకొనిగా ప్రభువైన యేసు క్రీస్తు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, నీకు పాప క్షమాపణ కలుగును. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, నీకు దైవ శాంతి పొందును. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, నువ్వు దేవుని ఆశీర్వాదమును పొందుదువు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, నువ్వు మోక్ష రాజ్యమును పొందుదువు.